ఎవరైనా ఒక వ్యక్తి ఒక మైనర్ పిల్లలకు అంటే మైనర్ అమ్మాయికి లేకపోతే అబ్బాయికి ఏదైనా ఒక ఆస్తిని గిఫ్ట్ గా ఇచ్చిన తర్వాత తిరిగి ఆ ఆస్తిని ఎవరైతే గిఫ్ట్ గా ఇచ్చారో ఆ వ్యక్తి దాన్ని రద్దుపరచవచ్చా? ఆ మైనర్ కి గార్డియన్ గా ఉన్న వ్యక్తి ఆ ఆస్తులను అమ్ముకునే వెసులుబాటు ఉంటుందా? హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 అనే చట్టం మన దేశంలో అమలు ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే తాత, అమ్మమ్మ, నాన్నమ్మలు ఎవరైనా కావచ్చు, ఏదైనా ఒక ఆస్తిని మైనర్ల పేరు మీద గిఫ్ట్ గా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆ మైనర్ల తరపున వారి తల్లి లేకపోతే కోర్టు నియమించినటువంటి వ్యక్తులు గార్డియన్ గా ఉన్న వాళ్ళు సంతకాలు చేసి ఆ మైనర్ పేరు మీద ఆస్తిని స్వీకరించే అవకాశం ఉంటుంది. అలా స్వీకరించిన తర్వాత మైనర్ యొక్క ఆస్తులను ఆ గార్డియన్ ఎవరైతే ఉన్నారో అతను అమ్మడానికి కానీ లేకపోతే అగ్రిమెంట్లు చేయడానికి కానీ తాకట్టు పెట్టడానికి కానీ అవకాశం ఉండదు. అదేవిధంగా మైనర్లకు ఎవరైతే బహుమతిగా ఆస్తి ఇచ్చారో ఆ వ్యక్తి తిరిగి రద్దుపరచాలన్నా కుదరదు, చెల్లుబాటు కాదు. మైనర్ల కోసం అత్యవసరంగా వారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని అమ్మే పరిస్థితి వస్తే సెక్షన్ 8 సబ్సెక్షన్ 2 ప్రకారంగా న్యాయస్థానం యొక్క కోర్టు యొక్క అనుమతిని పొంది మైనర్ల పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని అమ్మే అవకాశాన్ని తీసుకోవచ్చు. అది కూడా న్యాయస్థానం అనుమతితో మాత్రమే జరగాలి. లేకపోతే అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉండదు.